హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే మీరు ఇంతవరకు ఎక్కడ చూడని చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎప్పుడైనా బై మిస్టేక్ మనం తినే ఫుడ్ అనేది అంటే పచ్చడి మరకలు కానివ్వండి, ఇలా ఏదైనా ఎల్లో మరకలు అనేవి బట్టల మీద పడేటప్పుడు ఎక్కువ రుద్దే పని లేకుండా సబ్బులు బ్రష్లు పెట్టకుండా ఆ మరకని సింపుల్గా మనము ఈజీగా కేవలం 1-2 నిమిషాల్లోనే క్లీన్ చేసేయచ్చండి. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను ఇక్కడైతే ఒక హ్యాండ్ కర్చీఫ్ని తీసుకొని కొంచెం పచ్చడిని అయితే వేసాను. చూసారు కదండి. ఇలా పచ్చడి ఎప్పుడు కూడా మన బట్టల మీద పడినా కూడా ముందైతే షార్ప్గా ఉండే స్పూన్ తోటి ఈ విధంగా మొత్తం వచ్చినంత వరకు కూడా తీసేసుకోవాలండి. ఆ తర్వాత మనము ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదండి. చాలామంది ఇంకా పచ్చడి మరకలు పడ్డా ఇంకా అస్సలు వదలవు, ఇంక ఈ బట్టలు పాడైపోయి అనుకున్నట్లయితే అస్సలు అలా ఏమి ఉండదండి. ఎక్కడైతే మీకు పచ్చడి మరకలు పడ్డా ఎక్కడ కొంచెం నేనైతే విమ్ లిక్విడ్ని అయితే వేసాను. మీరు షాంపూని వేసుకోండి. ఎప్పుడైనా పచ్చడి మరకల్లా కానీ లేదంటే మొండి మరకలు పోవాలంటే సాల్ట్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. నేనైతే వంటలో యూజ్ చేసే సాల్ట్ని అయితే వేసాను. చూసారు కదా. వంటకు వాడే సాల్ట్ అనేది ఇటువంటి ఏవైనా మొండి స్ట్రెయిన్ మరకల్లో వదిలించడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓన్లీ ఇవే కాకుండా కాఫీ, టీ మరకలు, పచ్చడి మరకలు, అలాగే ఆయిల్ జిడ్డు మరకలు, ఇటువంటివన్నిటిని కూడా ఈ విధంగా ఎక్కువగా రుద్దే పని లేకుండా జస్ట్ నేను చూసారు కదండి కొంచెం వాటర్ వేసి చేతితోటి ఈ విధంగా రఫ్ చేసేసాను. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు. ఒక బౌల్ తోటి వాటర్ తీసేసుకొని ఈ విధంగా కొంచెం చేతితో ప్రెస్ చేశారంటే మొత్తం పోతుంది. తర్వాత మనం ఎలానో ఉతుకుతాం కాబట్టి పూర్తిగా మనకైతే ఆ స్మెల్ కూడా పోతుందండి. సో ఒక్కసారికే మనకైతే చూసారు కదా వీడియోలో మనం అసలు అక్కడ పచ్చడి వేసినట్టు కూడా ఏమీ ఉండదండి. ఈసారి బట్టల మీద ఏమైనా పచ్చడి మరకలు పడినట్లయితే సింపుల్గా ఇలా క్లీన్ చేయండి. ఎక్కువ శ్రమ ఉండదు, బట్టలు కూడా నీట్గా అయిపోతాయి కొద్దిగా సాల్ట్తో అయితే. ఇంకా సెకండ్ టిప్ని అయితే చూద్దాం. మనం ప్రతిరోజు కూడా కూరలు వండుతూ ఉంటాం కదండి. ఇలా కర్రీస్ అనేవి వండేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తూ ఉంటాం కదా. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ జస్ట్ మనం ఒక 1/2 టీ స్పూన్ వేస్తే చాలండి. మన ఇంట్లో ఉండే కూరలన్నింటిలో కూడా మసాలాలు వేయవలసిన అవసరం లేదు. కూరలన్నీ అంత రుచిగా మారిపోతాయి అన్నమాట. సో దానికోసం ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ చేసేటప్పుడు జస్ట్ ఈ చిన్న ట్రిక్ని అయితే పాటించండి. ఏమీ లేదు, నేను ఇక్కడైతే కావలసినంత వెల్లుల్లి జింజర్ని అయితే తీసేసుకున్నాను. కూరలు ఎప్పుడు కూడా మంచి టేస్ట్ రావాలంటే మీరు తీసుకునే జింజర్ గార్లిక్ని బట్టి కొద్దిగా లవంగాలు, అలాగే కొంచెం యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్కని వేయడం వలన రుచి అనేది కూరలకు మరింత పెరుగుతుందండి. అలాగే చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి. ప్రత్యేకించి నూరి మిక్సీ చేసి మనము కర్రీస్ కోసం మసాలాలు ప్రిపేర్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ మనము జింజర్ గార్లిక్ పేస్ట్లో ఈ మూడింటిని యాడ్ చేసుకుంటే ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా మీకు నచ్చిన విధంగా మిక్స్ చేసుకుంటూ ఇలా ఏదైనా ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లోన నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. అస్సలు పాడైపోదు. ప్రతిరోజు మీరు వండే కూరలోనూ మీ కూర క్వాంటిటీని బట్టి 1 స్పూన్ కానీ 1/2 టీ స్పూన్ కానీ ఇలా కర్రీస్లో యాడ్ చేసి చూడండి. కర్రీస్ అనేవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఎటువంటి మసాలాలు కానీ మసాలాల పౌడర్ కూడా వాడవలసిన అవసరం లేదు. బ్యాచురల్గా అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది టిప్ అయితే. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. మన ఇంట్లో వాడే వుడెన్ స్పూన్స్ కానీ వుడెన్ గరిట్లు కానీ లేదంటే వుడెన్ ఐటమ్స్ ఏవైనా కూడా కొన్ని రోజులకు వాడే కొలది వాటి షైనింగ్ అనేవి తగ్గిపోయి పాడైపోతూ ఉంటాయి కదండి, జీవం లేనట్టు అయిపోతాయి. ఓన్లీ ఇదే కాకుండా మన ఇంట్లో చాపింగ్ బోర్డు కూడా ఉంటుంది కదండి చెక్కది. సో దానికి కూడా ఈ టిప్ అనేది వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైనా కూడా వుడెన్ ఐటమ్స్ అనేవి మనం మాటికి వాష్ చేసామంటే ఖచ్చితంగా పాడైపోతాయండి. అలానే వాష్ చేయకుండా వాడలేము. సింపుల్గా ఈ వుడెన్ ఐటమ్స్ మీద ఉండే మురికి బ్యాక్టీరియా పోయి చెక్క ఐటమ్స్ కూడా నీట్గా ఉండాలంటే కొంచెం వెనిగర్ ఈ విధంగా కాటన్లో కానీ కాటన్ క్లాత్తో కానీ వేసేసుకొని ఈ విధంగా ప్రతిరోజు వాడే వుడెన్ ఐటమ్స్ కానీ లేదంటే ఇటువంటి చాపింగ్ బోర్డ్స్ మనం అన్ని కట్ చేస్తాం కదండి. ఆ ఆనియన్ స్మెల్ లేదంటే వెజిటేబుల్ స్మెల్ అనేది చాపింగ్ బోర్డ్ మీద ఉండిపోతుంది. జిగురులా ఉండిపోతుందండి. బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి వెనిగర్ వల్ల. అలాగే చెక్క ఐటమ్ కాబట్టి ఎక్కువ రోజులు పాడైపోకుండా ఉంటుందండి. సో వుడెన్ ఐటమ్స్ అన్నిటిని ఈ విధంగా వెనిగర్తో క్లీన్ చేసేసిన తర్వాత ఒక క్లాత్ తోటి నీట్గా ఇటువంటి వుడెన్ స్పూన్ అన్నిటిని క్లీన్ చేసుకున్నామంటే సో కొత్తవైనా మనం ఇదే విధంగా క్లీన్ చేసుకోవాలంటే కొత్త వాటికి ముందైతే షైనింగ్ కోసం కలర్ అనేది యాడ్ చేస్తారు కాబట్టి తరువాత ఈ విధంగా అప్పుడప్పుడు కూడా మన ఇంట్లో వాడే వుడెన్ స్పూన్స్ కానీ గరిటెలు కానీ వీటన్నిటికి కూడా కొంచెం ఏదైనా కుకింగ్ ఆయిల్ని మీకు నచ్చింది ఏదైనా ఇలా చేతితో అప్లై చేశారనుకోండి, స్పూన్స్ అనేవి కొత్త వాటిలాగా వాటి జీవం పోకుండా కలర్ అనేది చేంజ్ అయిపోకుండా చాలా చాలా నీట్గా ఉంటాయండి. ప్రతి ఒక్క వుడెన్ ఐటమ్స్ని మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా ఎక్కువ రోజులు మనకి వస్తాయి. దీనివల్ల మన శ్రమతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది, యూజ్ అవుతుంది అంటే ట్రై చేయండి. ఫోర్త్ టిప్ని అయితే చూద్దాము. మనం ప్రతిరోజు కూడా కుక్కర్లోను రైస్ కానీ పప్పు కానీ ఇలా ఏదైనా ఉడికిస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి వండేటప్పుడు కూడా విపరీతంగా పప్పు కానీ రైస్ కానీ లీక్ అయిపోతూ ఉంటుందండి. చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది.
సో దానికి రీజన్ వచ్చేసి ఎక్కువగా మనకైతే బెల్ట్ అనండి, అంటే గ్యాస్ కట్టర్ అంటాం కదా, ఈ గ్యాస్ కట్టర్ అనేది మనకి లూజ్గా అయిపోతుంది. ఎప్పుడైనా కుక్కర్కి పెట్టేటప్పుడు కొంచెం థిక్గా అంటే కొంచెం టైట్గా ఉండేటట్టు చూసుకోవాలండి. అందువల్ల మనకి ఎక్కువగా లీకేజ్ అనేది అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా కుక్కర్లో ఏది ఉన్నా లీకేజ్ అనేది అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా గ్యాస్ కట్టర్ని కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ తర్వాత వాడి చూడండి. చాలామంది కుక్కర్ లీక్ అయిపోతుందని వెంటనే బెల్ట్ అనేది మార్చేస్తూ ఉంటారండి గ్యాస్ కట్టర్. దీనివల్ల మనీ టైం కూడా వేస్ట్ అండి. ఇలా మార్చుకుంటా మనం చిన్న ట్రిక్స్ వల్ల దీన్ని సంవత్సరాల కొద్ది మనం హ్యాపీగా వాడుకోవచ్చు. మా ఇంట్లోనైతే కుక్కర్స్ అనేవి అస్సలు లీక్ అవ్వండి, అప్పుడప్పుడైనా కూడా లీక్ అవ్వు. జస్ట్ నేను చిన్న ఈ ట్రిక్స్ వల్లే. అలాగే మనకి కుక్కర్లోంచి ఏది లీక్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా మనం కుక్కర్కి ఈ విధంగా గ్యాస్ కట్టర్ అనేది పెట్టేటప్పుడు జస్ట్ చేతితో ఈ విధంగా అటు ఇటు లాగుతూ పెట్టేటప్పుడు కూడా వేలుతో ఈ విధంగా ప్రెస్ చేసి సరిగ్గా చూసుకోవాలండి. అలాగే కుక్కర్లోంచి ఏది లీక్ అవ్వకుండా ఉండాలంటే ఈ పిన్ను అలాగే మనం విజిల్లు కూడా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. బెల్ట్ను కూడా సేఫ్గా చూసుకున్నట్లయితే కుక్కర్లో ఏది వండినా లీక్ అవ్వదు. ఒక్కసారి ట్రై చేస్తే మీకే రిజల్ట్ అర్థమవుతుంది. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాము. ప్రతి వంటకాల్లో కూడా జీలకర్ర అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. జీలకర్ర అనేది హెల్త్కి చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఫుడ్ ఐటమ్స్కి. ఇటువంటి జీలకర్ర అనేది ఈ మధ్య కాలంలో కల్తీ అయిపోతుందని మనం ఎక్కువగా వింటూ ఉంటున్నాం కదండి. సో ఇటువంటి కల్తీ జీలకర్రని ఇంట్లోనే ఈజీగా ఎలా మనం కనిపెట్టుకొని వాడుకోవాలో చూద్దాము. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎప్పుడైనా జీలకర్ర అనేది మనం మార్కెట్ నుంచి కొని తెచ్చుకునేటప్పుడు ఈ విధంగా ఒక గ్లాస్తో వాటర్ని తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసామనుకోండి, జీలకర్ర అనేది వెంటనే మొత్తం కూడా మునిగిపోయింది అనుకోండి, సో అది మనకి కల్తీ అనేది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా మంచి జీలకర్ర అనేది అంటే కల్తీ లేని జీలకర్ర అనేది ఈ విధంగా పైన తేలి ఉంటుందండి. అలాగే కలర్ అనేది మనకి ఎంతసేపు అయినా కలర్ చేంజ్ అవ్వదు, వాటర్ అనేది ప్యూరిటీగానే ఉంటుంది. జీలకర్ర అనేది కొద్దిగా అప్పుడప్పుడు మాత్రమే అడుక్కు వెళ్తుంది. కాబట్టి వీడియోలు కూడా మీరు క్లియర్గా చూడండి. నేను మొత్తం మిక్స్ కూడా చేశాను, ఎటువంటి కలర్ కూడా చేంజ్ అవ్వలేదు, వాటర్ ప్యూర్గానే ఉన్నాయి. జీలకర్ర కూడా చక్కగా పైకే తేలుతుంది. సో ఇది రియల్గా ఎటువంటి కల్తీ లేని జీలకర్ర అండి. కానీ కల్తీ అయిన జీలకర్ర అనేది బరువు ఎక్కువగా ఉంటుంది, కలర్స్ అనేవి యాడ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మనకు వాటర్ కలర్ చేంజ్ అయిపోతుంది. అలాగే మనం జీలకర్ర అనేది వాటర్లో మిక్స్ చేయగానే వెంటనే అడుక్కు వెళ్ళిపోతుందండి. ఈ విధంగా మనం ఇంట్లో వాడే జీలకర్ర అనేది నాణ్యమైనదో కాదో అనేది ఈ చిన్న ట్రిక్ వల్ల తెలుసుకొని మన టైంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చండి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ని అయితే చూద్దాము. మనం ప్రతిరోజు కూడా చపాతీలు పుల్కాలు చేసుకునే చపాతీ పీట అనేది ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా ఇందు మీద పాముతూ ఉంటాం కాబట్టి పిండి అనేది అతిక్కిపోతూ ఉంటుందండి. ఇది పూర్తిగా ఎండిపోతుంది. అలానే వీటి మీద వెంటనే పామేసామంటే చేసే పుల్కాలు కానీ చపాతీలు కానీ లేదంటే పూరీలు పామిన కూడా మనకి హోల్స్ పడిపోయి శుభ్రంగా కూడా రావండి. అలాంటప్పుడు వీటిని వెంటనే కడగలేము. ఎందువల్లంటే వుడెన్ ఐటమ్స్ మాటికి కడిగామనుకోండి పాడైపోతుంది, తొందరగా అరిగిపోతుంది కూడా. ఇలా పీచులు పెట్టి రుద్దే పని లేకుండా ఎక్కువ వాటర్ని యూజ్ చేసుకోకుండా సింపుల్గా జస్ట్ మనము అక్కడికక్కడే దీన్ని క్లీన్ చేసేయచ్చండి. జస్ట్ ఇక్కడైతే నేను కొద్దిగా వాటర్ని అయితే జల్లానండి త్వరగా నానడం కోసం. ఆ తర్వాత మనకి వాటర్ బాటిల్ క్యాప్స్ అనేవి ఉంటాయి కదండి, ఇవి చాలా షార్ప్గా ఉంటాయి, అలాగే చేతికి కూడా గ్రిప్గా ఉంటాయండి. ఒక వాటర్ బాటిల్ క్యాప్ అనేది తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము చపాతీ చేసుకునే పీటకి ప్రతిరోజు కూడాను లేదంటే ఎక్కువ పిండి అనేది మొత్తంలో కూరుకుపోయింది అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా కడిగే పని లేకుండా పీచులు పెట్టి రుద్ది వాష్ చేసే పని లేకుండా ఇలా జస్ట్ నిల్చిన చోట్లోనే ఇలా గీకేసామంటే వెంటనే మనకి వాటర్ బాటిల్ క్యాప్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది కాబట్టి పిండి మొత్తం కూడాను ఎండిపోయిందంతా కూడా చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతుందండి. అప్పటికప్పుడు మనము చపాతీలు కానీ పుల్కాలు కానీ చేయాలనుకునేటప్పుడు పీట ఈ విధంగా దరిద్రంగా ఉంటే అస్సలు చేయలేం కదండి. సింపుల్గా ఎక్కువ పని లేకుండా ఎక్కువ క్లీన్ చేసుకునే టైం లేకుండా హ్యాపీగా మనం ఎన్ని చపాతీలు అయినా కూడా పీట మీద పామేసుకొని సింపుల్గా చేసుకోవచ్చు. సో ఫైనల్గా నేనైతే క్లీన్ చేసేసాను, చూసారు కదండి. అస్సలు నేను వాషింగ్ అనేది ఏమీ చేయలేదు. వుడెన్ ఐటమ్స్ మాటికి వాష్ చేసామంటే చాలా తొందరగా పుచ్చిపోయి పాడైపోతాయి కాబట్టి సింపుల్గా ఇలా ఒక పొడిగుడ్డతో తడిగుడ్డతో నీట్గా క్లీన్ చేసుకొని చక్కగా మనకి పుల్కాలు కానీ లేదంటే చపాతీలు కానీ పాముకున్నాం అనుకోండి, చేసే పుల్కాలు చపాతీలు కూడాను మనం పామేటప్పుడు చాలా స్మూత్గా నీట్గా పొంగుతూ వస్తాయండి. హోల్స్ పడడం వల్ల మనకి ఏంటంటే పిండి అసహ్యంగా ఉంటుంది కాబట్టి చపాతీలు పుల్కా రావు. కాబట్టి చిన్న చిట్కాతో మీ శ్రమతో పాటు మనీని సేవ్ చేసుకోండి. సో ఈ టిప్స్ యూజ్ చేయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.